ట్రబుల్ ఇస్తే వదిలేసొచ్చాను. ఇంకా ఏమేం వదిలేసొచ్చావు? ఇంకేం వదలను? ఏం వదల్లేదే. మేడం, చీర మేడం. ఏం వదిలేయలేదు, ఏమి మర్చిపోలేదు అన్నావు. ఇదేంటి, నువ్వింటి నుంచి తాంబూలాలు ఇచ్చొస్తానని కట్టుకు వెళ్ళిన శారీ అవునా కాదా? అవును. మరిది కార్లో ఎందుకుంది? కట్టుకున్న చీర కార్లో వదిలేసి ఇంట్లోకి ఎలా వచ్చావు? పైగా ఇది నువ్వు రిపేర్కి వచ్చిందని చెప్పిన కార్లోనే ఉంది. స్టాప్ ఇట్. ఎందుకు నవ్వుతున్నావు? నవ్వకి ఏం చేయమంటావు? ఆఫ్టర్ ఆల్ విడిచిన చీర గురించి పెద్ద సిబిఐ ఆఫీసర్లా ఇంత ఇంట్రోగేషన్ అవసరమా? కట్టుకెళ్ళింది కార్లో ఎలా ఉంది, ఇంట్లోకి ఎలా వచ్చావని ఈ ప్రశ్నలేంటక్కా? చూడు సీతక్క, నాకు శారీలు కట్టుకోవడం అలవాటు లేదన్న విషయం నీకు తెలుసు. కాకపోతే ముత్తైదు వాయనాలకు సాంప్రదాయబద్ధంగా వెళ్లాలని చీర కట్టుకెళ్లాను. ఎలాగూ ఇల్లిల్లు తిరిగి తాంబూలాలిచ్చేసరికి చీర చిరాకు పెడుతుందని మార్చుకోవడానికి ముందే ఓ డ్రెస్ పట్టుకెళ్ళా. తాంబూలాలు ఇవ్వడం అవ్వగానే మార్చుకున్నా. కట్టిన చీర కట్టనని తెలుసుగా, అందుకే ఆ చీర అతని భార్యకివ్వమని డ్రైవర్కిచ్చా. కావాలంటే అతన్నే అడుగు. అంతేనో కాదో మరేదైనా దాచానో చెప్పవయ్యా. అవును మేడం, హంస గారు చెప్పింది కరెక్టే మేడం. ఉంటాను మేడం. ఇచ్చేయ్. ఇవ్వండి మేడం. ఇది డ్రైవర్ చేత అబద్ధం ఆడిస్తుంది. అలాగా, మరి మాకెవరికి కనిపించకుండా లోపలికి ఎలా వచ్చావు? ఎలా వచ్చావు? ఎప్పుడొచ్చావు? వచ్చి చాలాసేపు అయింది. హెడేక్గా ఉంటే స్ట్రైట్ గా గదికొచ్చేసా. నేనొచ్చినప్పుడు ఎవరూ కనబడలేదు, ఎదురుపడలేదు. చూడక్క, అనవసరంగా నా మీద అనుమానపడకు. మరీ అదే పనిగా ఆలోచించుకో. అసలే వట్టి మనిషివి కూడా కాదు. నీలా నేను ఇప్పుడు పిఠాపురం వారి మనవరాల్నే. ఎక్కువ ఇంట్రాగేషన్ మొదలుపెట్టి నాకు ఇరిటేషన్ తెప్పించుకు. కారణాలు లేకుండా ఈ సీత ప్రశ్నించదు. అయిన దానికి కాని దానికి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. కాని పని చేస్తే మాత్రం సహించను. నేను కావాలనుకునే పనే చేస్తాను. అనుమానం తీరిందిగా, ఇంకేమైనా ప్రశ్నలు వేస్తావా? నాకు తలనొప్పిగా ఉంది, వెళ్ళి అర్జెంటుగా కాఫీ పంపించు. వెళ్ళక్కా. నన్ను మీరు పట్టుకోలేరు. మీ అంచనాలకు నేను దొరకనుగాక దొరకను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.